రాసిన పత్రిక 15వ అధ్యాయం 51 నుండి 58వ వచనం వరకు ఒకరు చదువుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51 నుండి 58 వరకు. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడుపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. పూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయము మరణం మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనము జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా మన ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అందరూ తల ఉంచుకున్నట్లయితే, మమ్మల్ని ఎంతగానో మీకు ఎంతగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఈ పునరుత్థాన దినాన నీ పరిశుద్ధమైన సన్నిధిలో మేమందరము కలిసి ఆరాధించే యోగ్యత, ధన్యత మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మీ నామని మహిమ తెచ్చుకున్నారు, కీర్తన ద్వారా మీ నామని మహిమ తెచ్చుకున్నారు, ఆరాధన ద్వారా మీ నామని మహిమ తెచ్చుకున్నారు తండ్రి. వాక్యానికి వెళుతుండగా నీ మాటలు ఎత్తి పట్టేందుకని, వివరించేందుకని యోగుడని కాదు, అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికి రానటువంటి నన్ను నీ సన్నిధిలో నిలవబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. మరొకసారి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధాన శక్తిని మాకందరికి అనుగ్రహించి నూతన బలంతో మమ్మల్ని నింపి నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, మీరే తోడై ఉండి నడిపించి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ప్రత్యేకమైనటువంటి రోజు. మనందరికీ తెలుసు, యేసు క్రీస్తు ప్రభువారు సమాధిని జయించి 3వ దినాన పునరుత్థానుడై ఆయన లేచి ఆ మరణాన్ని ముళ్ళుని విరిచి పునరుత్థానుడిగా అనేకులకి కనబడి, ఏ విధంగా అయితే నేను మరణాన్ని జయించాను, నా యందు విశ్వాసం ఉంచేవారు ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని జయించి నిత్య జీవంలో ఉంటారని అనేకులకి సాక్ష్యం ఇచ్చినటువంటి రోజు. హల్లెలూయా. పునరుద్ధానము అని అంటే పునర్జన్మ. పునరుద్ధానానికి అర్థం ఏంటంటే పునర్జన్మ అంటే చనిపోయి మరలా బ్రతకటం. మనం ఈ లోకంలో కొన్ని చూస్తాం, చెట్లు ఉంటాయి, చెట్ల మొదటి కల నరికేస్తారు, కానీ అది చచ్చిపోయింది అనుకుంటాం, కానీ మరలా అది చిగురిస్తూ ఉంటుంది. గొంగలి పురుగును చూస్తాం, గొంగలి పురుగు ఒక చోటుకి వెళ్ళి గూడు కట్టుకుని అందరూ చనిపోద్ది, కానీ మరలా అది సీతాకోక చిలుకగా బ్రతికిద్దట. కానీ మనిషి చనిపోతే మరలా బ్రతుకుటకు అవకాశం లేదు. సైన్స్ పరంగా కానీ ఎంతోమంది ప్రయత్నాలు చేశారు, మరలా జన్మ ఉందా, మరలా వారు పుడతారా, మరలా పుట్టారేమో అని ఎన్నో సార్లు ఎక్కడైనా జరిగిందని ప్రపంచమంతా గాలించినా కూడా చనిపోయిన మనిషి మరలా పుట్టాడు అనడానికి ఎక్కడ కూడా రుజువులు కానీ ఆధారాలు కానీ దొరకలేదట. హల్లెలూయా. ఈ లోకంలో మనిషి జన్మ ఒకసారి, ఈ జన్మ చనిపోయిన తర్వాత మళ్ళా పుట్టుట అనేది లేదు. కాబట్టి ఉన్న సమయంలోనే మనం అన్ని విషయాలను తెలుసుకొని దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మనం వాక్యంలోకి వెళ్ళే ముందు అసలు ఎలా వచ్చింది మరణం ఇవన్నీ మనం ఆలోచిస్తే, ఆదిలోనే దేవుడు భూమి ఆకాశంలో సృష్టించి 6 రోజులు సమస్త సృష్టిని చేసి తన నోటి మాట ద్వారా సమస్తాన్ని కలుగ చేసి 6వ రోజున నరుణ్ణి చేసి, ఆ నరుణ్ణి మట్టి నుండి నరుణ్ణి చేసి, ఆ నరుని యొక్క నాసికారంధ్రంలో తన జీవాయువును వదిలినప్పుడు నరుడు జీవాత్మాయనను అని వ్రాయబడి ఉన్నది. నరుణ్ణి చేసిన తర్వాత 7వ రోజున ఆయన విశ్రమించాడని, ఈ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అతని యొక్క పక్కటెముకను తీసి స్త్రీగా చేసి, పురుషుడుగాను స్త్రీగాను వారి ఇద్దరిని ఏదేను తోటను సిద్ధపరిచి ఏదేను తోటలో వారిని ఉంచాడట. హల్లెలూయా. ఏదేను తోటలో వారిని ఉంచినప్పుడు ఏదేను తోట ఎలా ఉన్నదంటే రమ్యంగా ఉన్నది.
ఏదేను తోట ఎలా ఉన్నదంటే ఫలభరితంగా ఉన్నది. ఏదేను తోట ఎలా ఉన్నదంటే అందులో ఉన్నటువంటి జంతువులు కూడా ఒకటానికి ఒకటి ఏ హాని చేసుకోకుండా ఒకటి ఒకటి ప్రేమ కలిగి, అవి సింహాలు సైతము గడ్డి మేస్తూ, సింహాలు మేకలు ఒక ప్రక్కనే ఉంటూ అన్నీ కలిసి ఉన్నాయట. ఏదేను తోటలో ఆదాము అవ్వలు మహిమ శరీరాన్ని దాల్చి వారు నివసించారట. ఏదేను తోటలో ఉంచినటువంటి ఆదాము అవ్వ దగ్గరికి దేవుడు చల్లపుట వచ్చి వారితో గడిపి వెళ్ళేవాడట. ప్రతిరోజు దేవుడు వారితో గడపడం వెళ్ళటం, ఇలా దేవునితో ఉన్నటువంటి అనుభవాలు ఆదాము అవ్వవి. హల్లెలూయా. వారు మహిమ శరీరంలో ఉండి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మాటను వింటూ, దేవునితో నడిచినటువంటి అనుభవాలు. అలా జీవిస్తున్నటువంటి సమయంలో ఆ మహిమతో నింపబడినటువంటి ఆ ప్రాంతంలో అపవాది చొరబడి సర్పము ద్వారా అవ్వను లోపరుచుకొని, దేవుడు ఏదైనా ఈ యొక్క ఫలాల్లో ఏదైనా ఫలాన్ని తినొద్దని చెప్పాడా అంటే, అవ్వ అన్ని ఫలాలు తినమండి, కానీ ఇదిగో ఈ తోటలో మధ్యలో ఉన్న ఫలాన్ని మాత్రం తినొద్దని చెప్పాడు. ఈ ఫలాలు తింటే మేము చనిపోతామని చెప్పారు అని అంటే, లేదు లేదు, ఆ ఫలాలు తింటే మీరు చనిపోరు, ఆ ఫలాలు తింటే మీరు నిత్యత్వంలో ఉంటారు, దేవదూతల వలె ఉంటారు, కాబట్టి ఆ ఫలాలు మీరు తింటే బాగుంటుందని చెప్పినప్పుడట, ప్రతిరోజు అపవాది అవ్వను శోధిస్తూ ఉన్నప్పుడు అవ్వ ప్రతిదినము మొదట ఆమె ఆ ఫలాలు చూసినప్పుడు భయం కలిగేదట. మొదట ఆ ఫలాల వైపు చూసేది కాదట, కానీ ఆ తర్వాత దినదినం ఆ ఫలాల వైపు చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అవి రమ్యముగా తినుటకు ఆహారంగా చాలా అందంగా అవి కనిపించాయట. హల్లెలూయా. ఎప్పుడైతే అలా అనిపించిందో అవ్వ ఆ ఫలాలు కోసుకొని తిన్నది. తిని తాను తినటమే కాకుండా తన భర్తకి ఇచ్చిందట. తన భర్తకి ఇచ్చినప్పుడు అతడు తిన్నాడు. ఎప్పుడైతే దేవుడు వద్దన పని చేశారో, ఆ ఫలాలు తిన్నారో, వారిలో ఉన్న మహిమ తొలగించబడదు. హల్లెలూయా. అప్పటి వరకు కూడా మహిమ శరీరం కలిగినటువంటి ఆదాము అవ్వలు, దేవునితో ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఆ మహిమ శరీరం పోయి మేము దిగంబరులుగా ఉన్నాము, అయ్యో మేము దిగంబరులుగా ఉన్నామని చెప్పి వారట ఆకులతో వస్త్రాలు చేసుకొని వారు ఉన్నారట. అలాంటి సమయంలో చల్లపుట దేవుడు వచ్చి, ఆదామా ఎక్కడ ఉన్నామంటే, చెట్టు చాటు నుండి ఆదాము చెప్పిన మాట ఏంటంటే, మేము దిగంబరులుగా ఉన్నాం, అందుకే నీవు స్వరం విన్నప్పుడు చెట్టు చాటుకు వెళ్ళానంటే, ఎవరు నీకు దిగంబరులుగా ఉన్నారని చెప్పారు? ఎవరు నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే, అవును తినొద్దన్న పండు తిన్నాను, అవ్వే నాకు ఇచ్చిందని చెప్పినప్పుడు వారిని పిలిచి, అక్కడ మనం చూసినట్లయితే ఒక మాట చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చదువు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలముల్లోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చూడవచ్చని పిలిచారు. వారు అంటున్న మాట, మేము దిగంబరులుగా ఉన్నాం, అందుకే నీ ముందుకు రాలేకపోయాం. ఎవరు నీకు చెప్పారంటే, ఇదిగో ఆ అవ్వ, నువ్వు నాకు తోడుగా ఇచ్చిన అవ్వ నాకు పండించింది, నేను తిన్నానన్నప్పుడు అవ్వని అడిగితే, అవ్వ ఆ సర్పము నన్ను మోసగించింది, అందుకే నేను తినాల్సి వచ్చింది అన్నప్పుడు ముగ్గురు శపించబడినట్టుగా ఇక్కడ చూస్తాం. ఏంటి ఆ శాపం అంటే, వారు చేసిన పాపానికి వారికి మరణము ప్రాప్తించింది. హల్లెలూయా. వారు మహిమను కోల్పోయారు, మరణానికి పాత్రులయ్యారు. అక్కడ మనం చూసినట్లయితే ఆ కింద వచనంలో వారికి చర్మపు చొక్కాలు తొడిగించెను. అక్కడ ఒక జంతువుని బలి అర్పించి దేవుడట ఆ చర్మాన్ని తీసి వారికి చర్మపు చొక్కాలను తొడిగించాడట. హల్లెలూయా. వారు చేసిన పాపానికి అక్కడ ప్రాయశ్చిత్తంగా ఒక జంతువు బలి అవ్వాల్సి వచ్చింది. అంతేకాదు చర్మపు చొక్కాలు తొడిగించాడు. ఆ తర్వాత కాలంలో మనం చూస్తూ ఉంటే దేవుడు వారిని ఏదైనా తోటలో ఉండకుండా తోలివేశాడు.
అప్పటి వరకు ఏదైనా తోటలో వారు పండించింది లేదు, శ్రమ పడ్డది లేదు, కష్టపడ్డది లేదు. ఏదైనా తోటలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అనేక ఫలాలను తింటూ వారు సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి జీవితం జీవించిన వారు ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించారో ఆ ఏదైనా తోటలో నుండి తోలివేయబడ్డారు. ఎప్పుడైతే ఏదైనా తోటలోంచి తోలివేయబడ్డారో ఆ తర్వాత వారు కష్టపడుతూ పంటలు పండిస్తూ శ్రమ పడుతూ వారు అనేక విధాలైన కష్టాలు చేస్తూ ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత ఆదాము తర్వాత వచ్చిన సంతానం అభివృద్ధి పొందుతూ ఉంటే దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితి. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయారు. ప్రజలందరికీ దేవునికి దూరం అయిపోయారు. వారికి కంటికి కనిపించేదే దేవుడు, వారు అనుకున్నటువంటిదే దేవుడు, వారి ఎదురుగా ఉన్నదే దేవుడు. వారు చూసిన ప్రతి రూపాన్ని దేవునిగా చేసుకుని కొలిచారు. వారు ఆలోచించిన ప్రతి తలంపుడు దేవునిగా అనుకుని కొలుచుకున్నారు. వారికి కనిపించిన సూర్యుడు, వారికి కనిపించిన చంద్రుడు, వారికి కనిపించిన వర్షం, వారికి కనిపించిన గాలి, వారికి కనిపించిన నక్షత్రాలు, వాటినే వారు ఆరాధిస్తూ వారు దేవునికి చెందాల్సిన మహిమను వారు ప్రకృతికి ఇస్తూ వచ్చారు. హల్లెలూయా. ఆ తర్వాత కాలంలో చెప్తున్నంటే ముందుకు వెళ్తే మనకు అర్థమైంది. నోవాహు ద్వారా సంతానాన్ని అభివృద్ధి చేస్తూ తర్వాత నోవాహు ద్వారా 8 మందిని కాపాడి సంతానాన్ని అభివృద్ధి చేస్తే మరలా తర్వాత తరాల్లో మరలా దేవుణ్ణి మరచిపోతూ వచ్చారట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దేవుణ్ణి వెతికిన వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుణ్ణి వెతికిన ఒకే ఒక వ్యక్తి కనపడడు, అతడే అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాము జీవము గల దేవుని వెతుకుతూ ఉన్నాడు. అబ్రహాము వెతికినప్పుడు దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నీ ప్రాంతాన్ని, నీ యొక్క సొంత ఊరిని, నీ వారిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు అని ఎప్పుడైతే అబ్రహాము చెప్పాడో అబ్రహాం అట దేవుని మాటకు విధేయత కలిగి దేవుని మాటకు లోబడి తన సొంత వారిని, తన ప్రాంతాన్ని, తన పాత జీవితాన్ని విడిచి అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళాడట. హల్లెలూయా. దేవుడు ఏ ప్రాంతాన్ని అయితే చూపించాడో ఆ ప్రాంతానికి ప్రయాణమే వెళ్ళాడు. ఆ తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు దేవుని వెంబడిస్తూ వచ్చారు. యాకోబు తర్వాత 12 గోత్రాలు దేవుని వెంబడిస్తూ వచ్చాయి. 12 గోత్రాల్లో 12 గోత్రాల్లో మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని ఐగుప్తుని బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడు ప్రపంచానికి దేవుడు, ఈ సర్వలోకాన్ని ఆయన సృష్టించాడు. కానీ దేవుడు చెప్పుకున్న మాట ఏంటంటే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఒక్కరికి మాత్రమే దేవుడని చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా త్రోవ తప్పి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. ప్రపంచమంతా ఆయన సృష్టించిన సృష్టి, ఈ సృష్టి అంతా నాది, ఈ సృష్టిలో ప్రజలందరూ నా వారు, వీరందరూ నా బిడ్డలని ఎందుకు చెప్పుకోలేకపోయాడు అని అంటే వారందరూ కూడా దేవుణ్ణి మర్చిపోవటం వల్ల అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన స్వరం విని మాట ఎందు విశ్వాసం ఉంచి నడిచారో వారికి దేవుడనని గొప్పగా చెప్పుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఉన్న 12 తరాలకి మాత్రమే దేవుడిగా ఉండిపోయాడు. ఆ తర్వాత మన కాలంలో చూస్తే 12 తరాలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఇదిగో ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు నడవండి, ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించండి, ఈ ధర్మశాస్త్ర ఉన్నటువంటి ఆజ్ఞలు అనుసరించి దేవునికి ఇష్టలుగా జీవించండి అని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ 12 గోత్రాల వారు కూడా ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను అనుసరించలేక ఆజ్ఞానుసారంగా జీవించలేక ఎన్నో మార్లు తప్పిపోతూ వచ్చారట. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎన్నోసార్లు తప్పిపోతూ వారు దేవుడు విధించినటువంటి, ఇదిగో మీరు పాపం చేసినప్పుడు మీ పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి బలి అర్పించి మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటే ఆ గొర్రెపిల్ల వధించి మరలా లోకంలో పాపంలో పడిపోతూ మరలా గొర్రెపిల్ల వధిస్తూ యథావిధి జీవితంలో జీవిస్తూ ఉన్నారట. అయితే ఆదిలోనే దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా కన్యక అయినటువంటి మరియ గర్భమందు యేసుక్రీస్తు వారు జన్మించి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన కల్వరి శిలువలో ఆయన సిలువ వేయబడి మరణించి ఆ మరణాన్ని చేయించి పునరుత్థానుడై ఈ లోకమంతటికి కూడా నేను ప్రభువునని చెప్పుకోటకు కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ సంఘం ఆదిలో ఆదాము అవ్వలు
మనం చదువుకున్న పునరుత్థానము అనంటే, పునరుత్థానానికి అర్థం ఏంటంటే కోల్పోయిన దానిని యథాస్థితికి తీసుకురావటం. చనిపోయిన వారు మరలా బ్రతకటం, కోల్పోయిన దాన్ని యథాస్థితికి తీసుకురావటం, అదే పునరుత్థానం. ఎప్పుడైతే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడో, క్రీస్తు కల్వరి శిలువలో అందరి పాపములతో ప్రాయశ్చిత్తం చేశాడో, ఎప్పుడైతే మరణాన్ని జయించాడో, పునరుత్థానుడిగా లేచి ఆ పునరుత్థానుడిగా ఆ 40 రోజులు పునరుత్థానానికి 40 రోజులు అనేక మందికి కనబడుతూ, ఆయన శిష్యులకే కాదు, ఆయన ఎరిగినటువంటి విశ్వాసులకే కాదు, ఆ ప్రాంతంలో అనేకులకి కనబడుతూ, నేను సజీవుడను, నేను బ్రతికాను, నేను మరణాన్ని చేసి లేచాను, నా యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవులో ఉంటారని ప్రకటిస్తూ 500 మందికి పైగా చూస్తూ ఉంటేట ఆ మేఘములో యేసయ్య కొనుక్కోబడ్డాడట. హల్లెలూయా. యేసయ్య కొనుక్కోబడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి 2 దూతలు చెప్తున్న మాట ఏంటంటే, గలిలయ ప్రజలారా, ఎందుకు కొనుక్కోబడినటువంటి యేసయ్య వైపు చూస్తున్నారు? ఏ విధంగా అయితే ఆయన కొనుక్కోబడ్డాడో అదే విధంగా మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన కొరకు కాదు, ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయడని అక్కడున్న శిష్యులు చెప్పినట్టుగా అపోస్తల కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇంక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘటన యేసుక్రీస్తు ప్రభువారు రాకడలో జరగబోతున్నటువంటి సంఘటన. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మరలా సిద్ధపరచబడి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది ఆయన రాకడ కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ఆయన సిద్ధపరిచిన రాజ్యంలో వారితో పాటు కాపురం ఉంటాడట. హల్లెలూయా. ఈ పునరుత్థానం దేనికి అనంటే, మొదట ఆదాము ద్వారా వచ్చిన పాపము వల్ల కోల్పోయినటువంటి ఆ మహిమను, మొదట ఆదాము ద్వారా ఎప్పుడైతే మహిమలో ఉండి ఆదాము అవ్వలు దేవునితో జీవించినటువంటి ఆ జీవితాన్ని కోల్పోయినటువంటి ఆ కృపను మరలా క్రీస్తు యేసు ద్వారా రాకడ సమయంలో సంఘానికి ఇవ్వబోతున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుత్థానము దేనికి అనంటే, ఆ రాకల్లో ఎత్తబడినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డను ఆయనతో కలిసి జీవించే కృప దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ మహిమైనైతే ఆదాము ద్వారా ఆనాడు పోగొట్టుకున్నామో ఆ మహిమను క్రీస్తు ద్వారా పొందుకొని మహిమ శరీరం గలవారమై పరలోకంలో దేవునితో పాటు ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ప్రతి ఒక్కరూ ఉండే కృప దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ధనం కలిగిన వారు, గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, రాజులుగా గొప్ప గొప్ప వారు, ఈ దేశాన్ని ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప గొప్ప మేధావులు అనబడ్డవారు అందరూ కూడా నేను దేశాన్ని జయించిన గొప్పవారిని అని చెప్పుకున్నారు. కానీ అందరూ కూడా మరణం ముందు తల వంచక తప్పలేదట. కానీ క్రీస్తు యేసు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన ముందు మాత్రమే మరణం తల ఉంచింది. ఆయన మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా ఆ మరణాన్ని జయించి ఒక రోజున ఆయనతో పాటు నిత్య రాజ్యంలో ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే ఇప్పుడు చదువుకున్న లేఖనానికి ఒకసారి వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం చదువుదాం. మరణములు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆదాము కాలంలో దేవుని మాటను అతిక్రమించి ఆదాము చేసినటువంటి పాపము ద్వారా మరణము ప్రతి మానవునికి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మరణము యొక్క ముళ్ళు ఏంటంటే పాపము. రోమపత్రిక 5వ అధ్యాయం 12లో ఏమని రాయబడి ఉన్నదంటే, సమయం లేదు చెప్తాను. పాపము, ఆదాము చేసినటువంటి పాపము ద్వారా ఆ మరణము అందరికీ సంప్రాప్తమైందట. ఆ ఆదాము చేసిన తప్పిదం వల్ల మరణము అందరికీ వచ్చింది. అయితే రోమ 6:23 ఏమని రాయబడిందంటే, ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణము. హల్లెలూయా. ఆదాము పాపము, ఆదాము తర్వాత అందరికీ సంప్రాప్తమైంది. ఆ పాపం వల్ల మనకు వచ్చే జీతం ఏంటంటే మరణము. అయితే ఆ పాపాన్ని జయించుటకు దేవుడిచ్చింది ఏంటంటే ధర్మశాస్త్రము. మీరు పాపము చేయకుండా ఉండండి అని, మీరు పాపము చేయకుండా నీతిమంతులుగా ఉండండి, దేవునికి ఇష్టలుగా ఉండండి అని చెప్పి దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించలేక మానవుడు తప్పిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. రోమపత్రిక 3వ అధ్యాయం 24, 15, 7, 5 వచనాలు ఏమంటే అంటే ధర్మశాస్త్రం వలన పాపం ఎటుదో మనకు తెలియబడుతుంది. ఆ పాపం చేయకూడదని ఏ విధంగా జీవించాలో మనకి నేర్పిస్తుంది. కానీ మనుషుడట ఆ పాపము చేయకుండా ఉండలేకపోతున్నాడట. హల్లెలూయా. ఆ ఆజ్ఞలు అతిక్రమించకుండా ఉండలేకపోతున్నాడట. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని తప్పిపోతూ ఉన్నారట. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ప్రభు యేసుక్రీస్తు పరమాత్ముడైనటువంటి దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే, ఏ పాపము ఎరిగినటువంటి దేవుడే, పరిశుద్ధుడైనటువంటి దేవుడే కన్యక మరియ గర్భమందు జన్మించి సకల మానవాళ కొరకు ఆయన పాపిగా చేయబడి కల్వరి శిలువలో మన కొరకు మరణించి మరణాన్ని చేయించి పునరుత్థానాన్ని ఇచ్చి మన అందరిని కూడా నీతిమంతులుగా తీర్చాడట. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ముందు మనం చూస్తే, యేసుక్రీస్తు ముందు నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇశ్రాయేలు దేవుణ్ణి అని చెప్పుకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు తర్వాత చెప్పిన మాట, ఆయన అందరికీ ప్రభు. హల్లెలూయా. ప్రపంచ మానవాళ్ళందరికీ ఆయన ప్రభు. ఆయన ఇశ్రాయేలు ప్రజల కోసమే రాలేదు, ఆయన అబ్రహాము సంతానం కొరకే రాలేదు. విశ్వాసం ఉంచిన మనము అబ్రహాము సంతానంగా చేసి ప్రజలందరి కొరకు ఆయన మన కొరకు క్రయధనాన్ని చెల్లించాడు. హల్లెలూయా. దేవుడు ప్రపంచమంతా ఉన్న మానవాళికి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి ఆ నిత్యత్వంలో మనం అందరం ఉండాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఇంకో మాట చూసినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం త్వరగా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా 5:19 ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడరు, అలాగే ఒక పరిశుద్ధుని విధేయత వలన మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం.
పాపాన్ని ఆధారం చేసుకొని మరణము ఏ విధంగా అయితే ప్రజలందరినీ ఏలిందో అదే పరిశుద్ధుడైనటువంటి ప్రభువు మన కొరకు మరణించి పునరుద్ధానాన్ని పొంది మనందరికీ మరణం పైన విజయాన్ని ఇచ్చి మన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పునరుద్ధానం దేనికి అంటే నీవు నేను మరణాన్ని జయించిన వారమై నిత్యత్వంలో ఉంటామని గొప్ప నిరీక్షణ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే మరణించిన తర్వాత ఏం చేయబోతున్నావు అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులు అనే మాట ఏంటంటే మరణించిన తర్వాత ఎవడు చూస్తారా, చనిపోయిన తర్వాత ఎవడు చూస్తారో తర్వాత చూద్దాం, దాని సంగతి మాకు తెలియదు అంటారు. కానీ ఒక క్రైస్తవుడిగా నీకు నాకు ఉన్న నిరీక్షణ ఏంటి తెలుసా? ఈ లోకంలో నేను చనిపోతే పరలోకంలో నా తండ్రి పాద సన్నిధిలో నేను ఉంటాను. ఈ లోకంలో ఒక నిద్రిస్తే పరలోకంలో తండ్రి పాద సన్నిధిలో ఉంటాను. ఈ లోకంలో ధనం ఉండొచ్చు, ధనం ఉండకపోవచ్చు, బీదవారిగా ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, అనేకమైన సమస్యలు ఉండొచ్చు, లేక సంతోషాలు ఉండొచ్చు, ఆనందాలు ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో అడుక్కు తినే స్థితిలో ఉన్నా యేసు క్రీస్తు యందు విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆయన రక్తంలో నువ్వు కడగబడగలిగినట్లయితే, ఆయనలో బాప్తిసము పొంది ఉన్నట్లయితే, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు చనిపోతే ఎక్కడ ఉంటావంటే నిత్యత్వంలో నువ్వు ఉంటావని గొప్ప నిరీక్షణ మనకున్నది. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మందికి లేని గొప్ప ధన్యత నీది నాది ఏంటంటే ఈ లోకం మనది శాశ్వత కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకం మనది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఇంకో మాట మనం కింద చూస్తే 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. హల్లెలూయా. ఎలాగైతే క్రీస్తు కింద వచనాల్లో రాయబడి ఉన్నది, క్రీస్తు ఎలాగైతే చనిపోయాడో, ఆయన ఎలాగైతే మృతిని జయించి తిరిగి లేచాడో, ఈ లోకంలో ఉన్నటువంటి మనము కూడా ఈ మరణాన్ని జయించి మరలా తిరిగి లేస్తాము. ఆయన చనిపోట చూడగా ఒక్కసారి చనిపోయాడు, మరలా లేచి ఆయన మరలా చనిపోలేదు. అలాగే మనం పునరుత్థానంలో లేపబడి మరలా మనకి మరణము ఉండదు. ఆ రెండవ మరణం మనకు ఉండదు. ఆ నిత్యత్వంలో దేవునితో ఎల్లప్పుడూ మనం ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే త్వరగా వెళ్దాం. మొదటి కొరింథీ 15:21 నుంచి 23. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్న మాట, మనుషుని ద్వారా మరణం ఈ లోకంలో సంప్రాప్తమైంది. ఒక ఆదాము చేసిన తప్పిదం వల్ల ఈ మనుషులందరికీ కూడా ఆ పాపము ద్వారా మరణము సంప్రాప్తమైంది. ఒక మనుషుని ద్వారా ఎలాగైతే మరణము లోకంలో ప్రవేశించిందో, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ఆ మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా, ఆయన శిలువ రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ కలిగి ఆయన తిరిగి బ్రతుకుట ద్వారా మనమందరం కూడా బ్రతికింపబడుతూ ఉన్నాం. మన మొదటి ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు లేచెదరని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాట ఏంటంటే ఈ లోకంలో జీవించే జీవితం కొద్ది కాలం మాత్రమే. మనం నిత్య రాజ్యంలో ఉండాల్సిన వారం. ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన నామంలో బాప్తిసం పొంది ఆయన చిత్తానుసారంగా జీవిస్తారో వారు ఎల్లప్పుడూ నిత్యత్వంలో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ రోజు వరకు ఇంకా రక్షణ లేని స్థితిలో, ఆయన యందు విశ్వాసం లేని స్థితిలో, ఇంకా ఆయన గురించి ఎరగని స్థితిలో ఉంటే దేవుడు ఈ క్షణాన్ని మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొందుకునే కాలం సమయం వచ్చింది. సమయం కొద్దిగానే ఉంది. ఈ సమయంలో రక్షణ తీసుకొని ఆయనలో నిలిచి ఉంటే నువ్వు నిత్యత్వంలో ఉంటావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట మనం చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 2:12
కొలస్సీ 2:12. బాప్తిస్మమందు మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మనం బాప్తిస్మము ద్వారా ఈ లోకంలో మృతి చెందాం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందారో వారట ఈ లోకానుసారంగా మృతి చెందిన వారు. ఆయన తిరిగి లేచిన విధంగా ఆయనను లేపిన దేవుడు మరలా మన నిత్యత్వంలో మనం లేపి మళ్ళీ ఆయన నిత్యత్వంలో మన ఉంచుతనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఉంటుంది రోమపత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు ఏమంటుందంటే, శరీరానుసారులు శరీరానుసారమైన వాటి యందు మనస్సు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మానుసారమైన వాటి యందు మనస్సు ఉంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవము ఉన్నదని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఈ లోకంలో తిందుము త్రాగుదుము సుఖించుదుము, ఉన్న కొద్ది కాలం మనం సంతోషంగా ఉండాలి, తర్వాత జరగబోయే సంగతి మనకెందుకని ఆలోచన చేయనటువంటి వారు ఎందరో ఉంటారు. కానీ ఆత్మానుసారులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడ మనం ఉండబోతున్నాం, మన నిత్యత్వం ఏంటి, ఆ నిత్యత్వానికి మనము అర్హులుగా ఉన్నామా లేదా అని ఆలోచన చేయాలని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవటానికి సమయం లేదు కానీ అక్కడ పౌలు భక్తుడు 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాస్తాడు. అక్కడ ఈ లోకంలో అనేకమైన ప్రాణులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అలాగే పురుగులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అనేక జంతువులు ఉన్నాయి. వాటికి ప్రాణం ఉన్నది, మనిషికి ప్రాణం ఉన్నది. వాటికి లేనిది మళ్ళీ ఏమున్నదంటే దేవుడు పెట్టిన ఆత్మ. హల్లెలూయా. వాటికి ఆత్మ లేదు, మనలో దేవుని ఆత్మ ఉన్నది. అవి చనిపోతే అవి లెక్కలోకి రావు, అవి చనిపోయినా వాటి గురించి ఆలోచన లేదు. కానీ మనిషిగా మనం ఆలోచన చేయాలి, ఎందుకంటే ఆలోచించే జ్ఞానం మనకున్నది. మనం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్న జంతువులతో సమానము కాదు, ఈ లోకంలో ఉన్న పురుగులతో సమానం కాదు, ఈ లోకంలో పక్షులతో, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ చేపలతో సమానం కాదు. వాటికి ప్రాణం ఉంది, మనకి ప్రాణం ఉందని వాటితో సమానం కాదు. మనం ప్రత్యేకించబడినటువంటి వారము, ప్రత్యేకమైనటువంటి వారు మనుషుడు. హల్లెలూయా. ఆలోచన జ్ఞానం దేవుడు మనకిచ్చాడు, ఆలోచించే తలంపులు మనకిచ్చాడు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనము ఆలోచించి ముందుకు వెళ్ళాలట. హల్లెలూయా, హల్లెలూయా. అవి చనిపోతే వాటికి ఆలోచన లేదు, కానీ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామని మనం ఆలోచన చేయాలి. అక్కడ 15వ అధ్యాయంలో ఉంటుంది, 1 కొరింథీ. ఒకసారి చదువుదాం, 38వ వచనం, 15:38. దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనముకు దాని శరీరం ఇచ్చును, మరియు మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుషుల మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తువుల రూపములు కలవు, భూవస్తువుల రూపములు కలవు. ఆకాశ వస్తువుల మహిమ వేరు, భూవస్తువుల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు కదా. మనం చదవము. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనది విత్తబడి అక్షయమైనదిగా లేపబడను, ఘనహీనమైనది విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చాలమ్మా. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మృగాల మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, ఈ లోకంలో ఉన్న ప్రాణుల మాంసం వేరు, మనము వేరు. మనలో దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ ఇక్కడ ఏమని చెప్తుందంటే, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. హల్లెలూయా. మృతులు పునరుద్ధానులై మహిమ శరీరాన్ని దాచుకొని పరలోకానికి చేరుతారంటే చాలా మంది ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం ఈ లోకంలో శరీరాన్ని చూస్తే మహిమ శరీరాన్ని ఎవరు చూశారు అంటారు.
అయితే ఇక్కడ పౌలు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మనము ఈ లోకంలో ప్రకృతి సంబంధమైన శరీరాన్ని కలిగి ఉన్నాము. అలాగే ప్రకృతి సంబంధమైన శరీరాన్ని కలిగి ఉన్నటువంటి మనము ఎలాగైతే ప్రకృతి సంబంధమైన శరీరాన్ని చూస్తున్నామో, అలాగే మహిమ శరీరం కూడా ఉంది అనటానికి కారణం ఏంటంటే యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడలో మనమందరం కూడా మహిమ శరీరాన్ని దాల్చబడి ఆయనతో కూడా ఎత్తబడే సంఘముగా ఉండబోతూ ఉన్నమాట. హల్లెలూయా. అందుకని పక్షుల వలె మనుషుల వలె ఆలోచన లేని వారిగా మనం ఉండకూడదు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనం క్రీస్తు యందు విశ్వాసం ఉంచామా? ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడ్డామా? ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నామా? విధేయులుగా జీవించగలుగుతున్నామా లేదా? మనం ఆలోచన చేయాలని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక మాట మనం చదివినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాట చదువుతాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలైనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మాట మనం చదివితే మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదట. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన మా కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మా కొరకు కలువరి శిలువలో మరణించాడు. ఆయన పునరుద్ధానుడై 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మరలా నన్ను తీసుకుని వెళ్తాడని ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన నామంలో బాప్తిసం పొంది ఉంటారో వారందరి జీవం ఎక్కడుందట? క్రీస్తులో దాచబడి ఉన్నది. నీ జీవాన్ని ఏదన్నా అపవాది చేయాలంటే దేవుని యొద్ద నుండి పర్మిషన్ కావాలట. హల్లెలూయా. ఈ రోజున ఎంతో మంది అనారోగ్యం కలిగితే భయపడుతూ ఉంటారు, ఏదైనా శ్రమ వస్తే బాధపడుతూ ఉంటారు, ఏదైనా నష్టం కలిగితే బాధపడుతూ ఉంటాం. కానీ మనకున్నటువంటి మనం కలిగి ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే మన జీవమట క్రీస్తులో దాచబడి ఉన్నదంట. నీకు హాని తెలపెట్టాలి అంటే నీ దేవుని పర్మిషన్ కావాలి. హల్లెలూయా. నీకు అపవాది ఏదైనా నష్టం చేయాలంటే అక్కడ పర్మిషన్ కావాలట. హల్లెలూయా. అంత గొప్ప ధన్యత దేవుడు సంఘానికి ఇచ్చాడు. అంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మనం ఇందాక చదువుకున్నటువంటి వచనాలు మనం చూసినట్లయితే 1 కొరింథీ 15 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షేతను అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. పౌలు అంటున్నాడు, ఇదిగో ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు, కానీ మీకు ఒక మర్మాన్ని నేను తెలియచేస్తున్నాను. ఏంటి ఆ మర్మం అంటే, మనమందరం నిద్రించము గాని నిమిషంలో రెప్పపాటున కడపడ మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షేమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి వచ్చును, మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి వచ్చును. అంటే క్రీస్తు రాకడలో, యేసుక్రీస్తు రాకడలో కడపూర మ్రోగినప్పుడు మనమందరం అట ఈ మధ్యమైన శరీరము అమర్త్యతను ధరించుకొని మహిమ శరీరాన్ని ధరించుకొని మనమందరము ఆయనతో ఎత్తబడే బిడ్డలుగా ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ పునరుద్ధానం యొక్క గొప్ప మహిమ ఏంటి అంటే, రాకడ సమయంలో మన కొరకు మరణించి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ఏ విధంగా అయితే మరణాన్ని జయించాడో మనమందరము కూడా ఆయన రాకడలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని దాచుకొని ఆయనతో కూడా ఎత్తబడి ఆయనతో పాటు నివాసము చేసే గొప్ప ధన్యత మనకున్నది. తర్వాత వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణం యొక్క ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనందరికీ జయము అనుగ్రహించబడింది. హల్లెలూయా. మరణం యొక్క
మరణం యొక్క ముళ్ళు పాపము, పాపం యొక్క బలము ధర్మశాస్త్రం అయితే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనందరి కొరకు కలువరి శిలువలో ఆయన రక్తాన్ని ధారపోసి ఆయన మరణించి పునరుద్ధానుడు అవటం ద్వారా ఈ రోజున దాన్ని చేయించి ఆ పునరుద్ధానుడైన క్రీస్తుతో మహిమ శరీరం దాల్చి ఎల్లప్పుడూ ఆయనతో నివాసం ఉండే గొప్ప ధన్యత మనకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండం మొదటిలో ఆది కాండంలోనే ఆదాము కోల్పోయినటువంటి ఆ మహిమ శరీరము, ఆదాము కోల్పోయినటువంటి దేవునితో మహిమ శరీరము దాల్చి ఆయనతో గడపాల్సినటువంటి ఆ గొప్ప అనుభవం, దేవునితో నివాసం ఉండాల్సినటువంటి ఆ గొప్ప కృప మరలా ఎప్పుడు రాబోతున్నదంటే మన కొరకు పునరుద్ధానుడైన క్రీస్తు మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం సృష్టించబడినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన ప్రతి ఒక్కరము కూడా ఆయనతో ఎల్లప్పుడూ ఉండే ధన్యత దేవుడు మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానము ఏంటి అనంటే మొదట కోల్పోయిన దానిని దేవుడు మరలా తిరిగి మనకిచ్చట ద్వారా. హల్లెలూయా. ఏదైతే మనం కోల్పోయామో, ఆది మానవుడి ద్వారా ఏదైతే మనం కోల్పోయామో మరలా చివరి ఆదామైనటువంటి క్రీస్తు రాకల్లో మరలా పొందుకొని ఎల్ల వేళలా నిత్య కాలము ఆ పరలోక రాజ్యంలో మనం ఉండుటకు దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈ రోజున ఇంకా ఆయన ఎరిగి కూడా రక్షణ పొందని స్థితిలో మనం ఉన్నామా? ఆయన ఎరిగి కూడా ఆ పునరుద్ధానాన్ని నమ్మని స్థితిలో మనం ఉన్నామా? ఆయన మన కొరకు చనిపోయాడు, ఎందుకు చనిపోయాడులే అనే ఆలోచనలో ఉన్నామేమో. ఇక్కడ 15వ అధ్యాయం మొదటి కొరింథీ 15వ అధ్యాయం మొదటి నుండి మనం చదివితే అర్థమవుతుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎంతో మంది పునరుద్ధానాన్ని నమ్మట్లేదు, ఎంతో మంది పునరుద్ధానం లేదని చెప్తున్నారు. కానీ పునరుద్ధానుడైన క్రీస్తు సజీవుడిగా లేచాడు అని నమ్మటానికి గల కారణాలు ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడట అక్కడున్న 12 మంది అపోస్తలు, మనకున్న సాక్ష్యం ఏంటంటే 12 మంది అపోస్తలు ఒకడు మన యొక్క ప్రాంతానికి వచ్చి ఇక్కడ పరిచర్య చేసినట్టుగా సాక్ష్యం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తోమ మన ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించిన సాక్ష్యం అనుకున్నది. అంతేకాకుండా ఆ తర్వాత అతని సహోదరుడు యాకోబుకు ఆంద్రేకు కనపడ్డాడని, ఆ తర్వాత నాకు కనపడ్డాడని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు 15వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటూ వెళ్తే నాకును కనపడ్డాడు, అయితే నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన సువార్తని ప్రకటిస్తున్నాను. ఆయన పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు, ఆయన విశ్వాసం ఉంచిన వారు ఆయన రాకలో ఎత్తబడతారని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనకున్న గొప్ప ధన్యత ఏంటంటే ఆయన రాకల్లో మనమందరం ఎత్తబడే గుంపులు ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆల్ ఇండియా దేవుని సైనికుల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన రాకల్లో ఎత్తబడే గుంపులు ఉందురు గాక. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడిన వారి నిత్య రాజ్యంలో ప్రతి ఒక్కరు ముందుము గాక. ఆమేన్. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరము ఆ నిత్యత్వంలో ఉందుము గాక. ఆమేన్. ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము ఆయనతో కూడా నిత్యత్వంలో ఉండుటకు అర్హులు గలవారై నిత్యత్వంలో ఉందురు గాక. ఆమేన్. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం.